హాయ్ ఎవ్రీవన్. బిగ్ బాస్లో మీరు చూసే ఉంటారు, తారక్ కత్తి ఫ్రైడ్ చికెన్ అన్నప్పుడు అందరూ ఈడెవడు కత్తి, ఈడెవడు మహేష్ అనుకున్నారు. కానీ అక్కడ కొందరు గమనించిన విషయం ఏంటంటే రెసిపీ నాదైనా కూడా నాకు హెల్ప్ చేసింది మా చెల్లెలు కత్తి కార్తిక. కోఇన్సిడెంట్లీ ఇద్దరం కత్తులమే కాబట్టి ఓహో కత్తి అంటే ఇద్దరిని అన్నారేమో అనుకున్నాం. ఇందాకే ధ్రువ్ అంటున్నాడు కత్తి అంటే ఒకటి కాదు రెండు కాబట్టి కత్తీస్ అని పెట్టాలని. ఓకే, ఇప్పుడు కత్తీస్ ఫ్రైడ్ చికెన్ ఏంటో సో లెటస్ కత్తి కార్తిక. ఫస్ట్ చీఫ్ చెఫ్ ఇక్కడ ఉంటే నువ్వు అక్కడ అసిస్టెంట్ చెఫ్ పని చేయాలన్నమాట. ఆయిల్ వేసిస్తే మనం జీవితంలో మన తప్పుల ద్వారా కొన్ని తెలుసుకుంటాం, ఎదుటోళ్ళ తప్పుల ద్వారా కొన్ని తెలుసుకుంటాం, కొన్ని పుస్తకాలు చదివి తెలుసుకుంటాం. ఈ మధ్య జనాలు టీవీ చూసి తెలుసుకుంటున్నారు. అది మాట్లాడలేదు కదా నువ్వు. అంటే నువ్వు ఫస్ట్ వీక్లో అప్పుడు నాకు అనిపించింది లేదు ఇప్పుడు నేను ఆమె లేస్తుంటే ఒక దోస్తు చెప్తుంది అంటే ఒక మనిషి కోసం చెప్తుంది, ఏదో రీజన్ ఉంది అని నేను ఫీల్ అవుతుంది. ఫస్ట్ పేపర్ ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, బాగుంది. కాకపోతే ఆవిడ అంత మొండితనాన్ని ఎవరో ఒకరు కనీసం ఒక పాయింట్అవుట్ చేసి అవసరమైంది కొంచెం వీళ్ళు ముగ్గురు గ్రూప్ కాదు, ఈ అమ్మాయికి ఇండివిజువాలిటీ ఉందనేది దట్ వాజ్ ద రియలైజేషన్ లిటరల్లీ. సో ధనరాజ్ అన్న విషయం నేను చెప్తా, అంటే ఎగ్జాక్ట్లీ దానికోసం కాదు. సో ఫస్ట్ నాకు వచ్చిన పాయింట్, నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే మహేష్ అన్న ప్రాబ్లం ఉంటే మహేష్ అన్న మాట్లాడతాడు, నువ్వు మాట్లాడుతున్నావు అంటే మహేష్ అన్నకి ప్రాబ్లం లేనట్టే అనిపిస్తుంది. మళ్ళా అనుకుంటే ముందు తిడతనే ఉంది, గుడ్లు పట్టుకొని తిడతనే ఉంది. ఒకవేళ అంత తిట్టేటోళ్ళు నేను ఆడా అని చెప్పేసి అలా బారేసిపోతారు. ఎవరికి ఏమాలు ఆడుతున్నారు. మున్నుతో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఒకటి డిసైడ్ చేసుకుంటే దానికోసం ఏమైనా చేయొచ్చు అంటారు. మనకు తెలీదు ఏం టాస్క్ ఇస్తారో. అలాంటప్పుడు వీళ్ళందరినీ టార్చర్ పెట్టి నీకు నువ్వు ఏం సాధిస్తావు అని చెప్తే విందే. ఇప్పుడు సామధాన భేద దండోపాయాలు ఉంటాయి. నేను వాళ్ళని బెదిరించినా, బతిమాలినా, అడుక్కున్నా, నేను ఏదో ఒకటి చేసి నా క్యాప్టెన్సీ నేను సాధించుకుంటా, నీకేంటి ప్రాబ్లం అంటారు. అక్కడ ఎమోషన్స్ ఉండవు అని కాదు, కానీ ఎమోషన్స్ని మనం ఎంత కంట్రోల్ చేసుకుంటాము, ఎంత దాన్ని రెస్పెక్ట్ ఇస్తాము ఆ ఎమోషన్స్కి అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. డన్ వెల్ డన్ యాక్చువల్లీ వెరీ వెల్ డన్ చికెన్. ఒకసారి కలిపేస్తే సరిపోదు. ఓకే బాస్, బండి లెక్క సాయంత్రం పూట వచ్చి మన చికెన్ అన్న టేస్ట్ చేసుకొని పోతుంది. దాని పేరు కత్తీస్, వెనకాల ఒక బాస్ కత్తీస్ బీ బాస్. చికెన్ అయిపోయింది, ఒక కప్లో వేసేసుకొని. నాకు ఇది చూస్తుంటానా ఆ రోజు కంటే ఈ రోజు చికెన్ కొంచెం మంచిగా అనిపిస్తుంది. బెటర్ అయింది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అక్కడ మనం స్లో ఫ్లేమ్లో కుక్ చేయడానికి, ఇక్కడ పర్ఫెక్ట్ ఫ్లేమ్లో కుక్ చేయడానికి చాలా తేడా ఉంది. తానకన్నా ఒకవేళ ఇక్కడ ఉండింటే మాత్రం ఇది పార్సల్ పంపిస్తుండే మనం ఖచ్చితంగా. ఓకే, సో ఈ వేడి వేడి చికెన్తో పాటు వేడి వేడి కబుర్లు కూడా మీరు వినేశారు. కత్తీస్ చికెన్. బాయ్. ఈ రెసిపీ మీకు కూడా ట్రై చేయాలనిపిస్తే లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు కొత్త వంటలను నేర్చుకోవడానికి మన వంట యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.